ద్రోణుడు కౌరవులకి పాండవులకి తాను నేర్పేటటువంటి విద్య నేర్పడం పూర్తి చేసిన తర్వాత ఆ రాజకుమారుల యొక్క అస్త్ర విద్య ప్రదర్శనని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో భీమదుర్యోధనుల యొక్క గదాయుధము, ఆ తర్వాత అర్జునుడు తనకు తెలిసినటువంటి సమస్తమైనటువంటి శస్త్రాస్త్ర విద్యల్ని ప్రదర్శించాడు. అదే సమయంలో అక్కడికి కర్ణుడు వచ్చి తాను కూడా అర్జునుడి వలె సమస్తమైనటువంటి శస్త్రాస్త్రములను ప్రయోగించి అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని కోరాడు. ఇక్కడ ద్వంద్వ యుద్ధ నిపుణుడు కృపాచార్యుడు వారి ఇరువురి మధ్యకి వచ్చి, ఈ అర్జునుడు పాండురాజుకు కుంతికి జన్మించినటువంటి వాడు, రాజవంశమును జన్మించినటువంటి వాడు కనుక నీవు కూడా ఈ విధముగా నీ తల్లిని తండ్రిని నీ వంశమును చెప్పు, దొరయగునేని అన్న పదాలు ప్రయోగించాడు. అక్కడ దొరయగునేని, నీవు కనుక దొరవైనట్టయితే, ఇక్కడ దొర శబ్దానికి రాజు అని అర్థం. అక్కడ ఆ రకమైనటువంటి అన్వయం, దొరయగునేని నువ్వు కనుక రాజు అయినట్టయితే ఇతరులతో ద్వంద్వ యుద్ధము, ఈ అర్జునుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు అని చెప్పి కృపాచార్యుడు అన్నాడు. అప్పుడు ఈ దుర్యోధనుడు అంటున్నాడు కృపాచార్యుడితోటి, కులము కలవాడు, శౌర్యము కలవాడు, అధిక సేన కలవాడు, భూతలమున రాజును నామమున విలసల్లగా దాల్చు. ఇక్కడ సమస్య ఏంటంటే రాజు అనేటువంటి పదాన్ని కృపాచార్యుడు ప్రయోగించడంతో వచ్చింది. రాజుకి రాజుతోటే సమవుజీ ద్వంద్వ యుద్ధానికి. ఈ రాజు అనేటువంటి శబ్దానికి నిర్వచనం ఏమిటి? కులము గలవాడు, అతడు క్షత్రియ కులంలో జన్మించి ఉన్నట్టయితే అతడు రాజు అవుతాడు. శౌర్యము గలవాడు, ఎవరు శౌర్యము గలవాడో అతడు రాజు అవుతాడు. నిజానికి శౌర్యం అనేటువంటిది ప్రదర్శించిన తర్వాత కానీ తెలియదు. శౌర్యము గలవాడు, అధిక సేన గలవాడు, గొప్పదైనటువంటి సేన వెనకాలన్నట్టయితే, గొప్పదైనటువంటి సేన ఎవరికి ఉంటుంది? రాజుకు ఉంటుంది. అంచేత రాజు ఉండడం అంటే అర్థం ఇక్కడ కొంతమంది సేనకి నాయకత్వం వహించడం, ఒక రాజ్యాన్ని పరిపాలించడం అని దాని అర్థం. అధిక సేన గలవాడు, భూతలమున రాజును నామమున విలసల్లగా దాల్చు అన్నాడు. అంచేత రాజు అయినటువంటి ఈ అర్జునుడితోటి రాజు కానటువంటి ఈ కర్ణుడు ద్వంద్వ యుద్ధానికి అనర్హుడే అయినట్టయితే ఇదే క్షణాన్ని ఈ కర్ణుణ్ణి అంగరాజుగా అభిషేకిస్తున్నాను అని చెప్పి ధృతరాష్ట్రుడి యొక్క భీష్ముడి యొక్క అనుమతి పొంది అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజుగా అభిషేకించి అప్పుడు ద్వంద్వ యుద్ధాన్ని కోరాడు. మనిషికి ఆ ప్రాణం కంటే కూడా మానవం ముఖ్యమైనటువంటిది. అంతమంది సభలో మానాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, అభిమానాన్ని చంపుకున్నటువంటి పరిస్థితి కర్ణుడిది. అలాంటి పరిస్థితుల్లో తన ప్రాణాన్ని కంటే అధికమైనటువంటి తన మానాన్ని నిలిపాడు కనుక యావత్ జీవితము కూడా అతడితో స్నేహం అనేటువంటి ధర్మానికి కట్టుబడి ఉండి భారతీయ యుద్ధరంగంలో ప్రాణము త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగి దానకర్ణుడు కర్ణుడు.